వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. నా అన్వేషణ ఇతను ఎంత ఫేమస్ అంటే మొట్టమొదట ఇతను ఎవరో అసలు ఎవరికి తెలీదు. తర్వాత ఇతను చైనా ఒకటి అలాగే బ్యాంకాక్ ఇక్కడ వెళ్ళి ఎవరో తెలియని ప్లేసులు, ఎవరో తెలియని విషయాలన్నీ కూడా అతను ఎక్స్‌ప్లోర్ చేయడం జరిగిందండి. దాంతో ఏమైంది, నా అన్వేషణ రకరకాల ఛానెల్స్ పెట్టి అవన్నీ కూడా డబ్బులు బాగా సంపాదించి ఇంకా అన్ని చాలా దేశాలు తిరిగాను. మొత్తం ఆ ప్రపంచమంతా ఎవరు చూడని ప్రదేశాలకు నేను ఒక్కడినే వెళ్ళానని చెప్పేసి, అతను ఇండియా రాకుండా మొత్తం అన్ని దేశాలు తిరుగుతూ, అన్ని విషయాలు చూపిస్తూ, అతను బెట్టింగ్ యాప్‌ల గురించి ఎవరైతే చేశారో వాళ్ళని విమర్శిస్తూ, వాళ్ళు క్షమాపణ చెప్పినా సరే వాళ్ళని విమర్శిస్తూ, వాళ్ళతో వీడియోలు చేసి, మళ్ళీ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాను. ఆ డబ్బులు తీసుకువెళ్ళి బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నేను డిస్ట్రిబ్యూట్ చేశాను ఆ అమౌంట్‌ని అని చెప్పేసి నా అన్వేష్ చెప్పాడు. అయితే రీసెంట్‌గా అతని యొక్క ఫాలోవర్స్ అందరూ చాలామంది వెంటనే అది ఫాలోవర్స్ నుంచి వాళ్ళు డీఫాలో అయిపోతున్నారన్నమాట. డీసబ్‌స్క్రైబ్ అయిపోతున్నారండి. అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఎందువలన అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు? ఏం చేశాడు అంటే, నేను క్షమాపణ చెప్పేశాను కదా! మన పురాణ స్త్రీలైనటువంటి సీతమ్మ వారిని, అలాగే ద్రౌపది సంబంధించి కొన్ని అంటే ఎవరో మాట్లాడే విషయాలు తన మామూలు లాంగ్వేజ్‌లో మాట్లాడేసాడండి. అంటే ఇంగ్లీష్‌లో ఉన్న పదాన్ని తను తెలుగులో పెట్టేసాడు. అత్యాచారం ఉందనుకోండి ఇది. అంటే అతను ఏమంటాడంటే, నేను వాళ్ళ గౌరవం పెంచేలాగా ఎవరైతే వెంటపడ్డారో, ద్రౌపది వెంటపడిన వాడు చనిపోయాడని, సీతమ్మ వారు వెంటపడిన వాడు చనిపోయాడని నేనన్నాను. కానీ నేను అన్నది ఇంగ్లీష్ పదాలు ఉపయోగించాను అని చెప్పేసి తను కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడండి. అయితే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఈ అభిమానులు అంటే ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కంప్లెయింట్ ఇవ్వడం మొదలుపెట్టారండి. దీంతో నా అన్వేషణ యొక్క ఛానళ్ళు ఎన్నైతే ఛానల్స్ అన్నీ కూడా అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది. చాలామంది వాళ్ళు అంటే కొంతమంది రిపోర్ట్ కొడుతున్నారు. ఆ ఛానల్ ఇంకా ఉంటుందా? ఉండదా? అన్న టైంలో వాళ్ళకి అనుమానం వస్తుందండి. అంటే నా అన్వేషణ ఎక్కడైతే తన యొక్క కెరీర్‌ని ప్రారంభించాడో, ఏదో సినిమాలో చెప్పినట్టు, "నువ్వు ఎక్కడైతే ప్రారంభించావో అక్కడే నీకు ఎండ్ అవుతుందని" చెప్పేసి. ఒక సినిమాలో బ్రహ్మానందం కొన్ని వేల కోట్లు సంపాదిస్తాడండి. కానీ ఆఖరికి మళ్ళీ బేదోడైపోతాడు 'అత్తారింటికి దారేదిలో'. అలాగే అదే విధంగా ఈ నా అన్వేషణ అతను పొగరగా ఏం చెప్పాడు, చాలామంది వాళ్ళు అది తప్పులు చేసి వాళ్ళు క్షమాపణ చెప్పేశారు. అలాగే శివాజీ గారి మీద, గరికపాటి నరసింహారావు గారి మీద చేసిన వ్యాఖ్యలున్నాయి. ఈ వ్యాఖ్యలకి నేను చాలామంది తప్పులు చేసేసి వాళ్ళు మళ్ళీ మేము ఆ తప్పులు క్షమించమని, ఎక్స్‌క్యూజ్ చేయమని అడుగుతారు. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని చెప్తుంటారు. అలాగే నేను కూడా నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నాను. ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించమని అడుగుతున్నాను. ఒకవేళ దీన్ని అంగీకరించినోళ్ళు అటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళందరూ అష్టదరిద్రాలే వస్తాయి. నాశనం అయిపోతారని చెప్పేసి వాళ్ళని తిట్టడం మొదలుపెట్టాడండి. అంటే తన క్షమాపణ చెప్పినందుకు ఇంక వదిలేయమని అడుగుతున్నాడు. కానీ ఎలా వదిలేస్తావని చెప్పేసి వీళ్ళు నువ్వు చెప్పేసి చాలా పొరపాటు నువ్వు క్షమాపణ చెప్పింది చాలా అహంకారపూరితంగా ఉన్నది. నిజంగా పశ్చాత్తాపంతో నువ్వు చెప్పలేదు. చాలామంది చీదోళ్ళు చెప్పారు. నేను గూడా చెప్పాను. నేను గూడా వెనక్కి తీసుకున్నాను. అలా చెప్తున్నావు తప్ప మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో బాధపడుతూ కాకుండా ఇంగ్లీష్ పదాలు తెలుగులోకి మార్చాను. తెలుగు పదాలు ఇంగ్లీష్‌లో పదాలు మార్చాను. ఇలాగా నా అన్వేషణ ఛానల్ అతను చెప్తుంటే అందరూ కూడా ఇక్కడ విపరీతంగా కంప్లెయింట్స్ ఇవ్వడం జరిగింది. దాంతో సజ్జనార్ గారు గూడా వీళ్ళందరూ కూడా పర్సనల్‌గా కారటే కళ్యాణి మేడం గూడా ఆవిడ కూడా ఈ నా అన్వేషణ ఛానల్ మీద అతని మీద కంప్లెయింట్స్ ఇవ్వడంతో చాలా కేసులు నమోదయ్యాయండి. ఇతను చూస్తుంటే క్షమాపణ చెప్పేసానంటాడు. వాళ్ళన్న మాటల కంటే నా అన్న మాటలేంటి తక్కువే కదా అంటాడు. వాళ్ళు క్షమాపణ చెప్పారు. నేనే క్షమాపణ చెప్పాను. వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. నేను వెనక్కి తీసుకున్నాను అని చెప్తున్నాడండి. ఏదేమైనా నా అన్వేషణ చేసింది చాలా పొరపాటు. అతను మన పురాణ స్త్రీలని అవమానపరిచేలాగా, కించపరిచేలాగా చెప్పే విధానం ఉంటది. ఏదో తను తను అన్ని దేశాల్లోనూ డబ్బులు సంపాదించుకుంటున్నాడని, ఆటలాడుకుంటున్నాడని, తన ఆటలంటే మనందరికి తెలుసండి. అది డబ్బులు సంపాదించుకుంటున్నాడంట, హాయిగా తిరుగుతున్నాడంట, చక్కగా ఆటలాడుకుంటున్నాడంట, తను ఆరోగ్యంగా ఉన్నాడంట. ఇలాగా తను గొప్పతనం చెప్తున్నాడు తప్ప,
పశ్చాత్తాపం పడినట్టు ఎక్కడా కనిపించట్లేదండి. మరి చూద్దాం. మరి తెలంగాణ ప్రభుత్వం గానీ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ, ఈ యొక్క పోలీస్ డిపార్ట్‌మెంటు ఈ యొక్క కంప్లెయింట్‌లపై ఎటువంటి చర్య తీసుకుంటారు? ఈ అన్‌స్క్రైబ్ ఎంతవరకు కొనసాగుతుంది? ఆఖరిగా ఛానల్ నిలబడుతుందా? నిలబడదా? చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.